ఇప్పుడు మనము ద క్లౌడ్ పోయంలో థర్డ్ స్టాంజాని డిస్కస్ చేద్దాం. ద sanguine sunrise with his meteor eyes and his burning plumes outspread. ద క్లౌడ్ మనకి ఇక్కడ చెప్తుంది, మేఘం చెప్తుంది మనతో ఏమనంటే సూర్యుడు ఏ కలర్లో ఉంటాడు పొద్దున్నే ఉదయించేటప్పుడు చెప్పండి, రక్తపు ఎరుపు రంగులో ఉంటాడనమాట. అదే శాంగ్విన్ కలర్ అంటే. ద శాంగ్విన్ సన్ రైజ్ విత్ హిజ్ మీటియోర్ ఐజ్, తన ఉల్క కళ్ళతో సూర్యుడు, అండ్ హిజ్ బర్నింగ్ ప్లూమ్స్ అవుట్ స్ప్రెడ్, తను ఉదయిస్తాడు. సూర్యుడు ఉదయించినప్పుడు తన ఈకల్ని విస్తరిస్తాడనమాట. తన ఈకల్ని విస్తరిస్తాడు అంటే అవుట్ స్ప్రెడ్. ప్లూమ్స్ అంటే ఫెదర్స్. ఓకే, అంటే సూర్యుడు ఏం చేస్తాడు ఉదయించిన తర్వాత తన రేస్ని విస్తరిస్తాడు, తన కిరణాలని అంటే వెలుతురుని విస్తరిస్తాడు కదా, అదనమాట. లీప్స్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ మై సెయిలింగ్ ర్యాక్. సూర్యుడు ఎలా ఉదయిస్తాడు అంటే సన్ ఎలా రైజ్ అవుతాడంటే చూడండి, బై క్లైంబింగ్ ఆన్ మై బ్యాక్, అంటే నా వెనకాల వీపు మీద ఎక్కుతూ సూర్యుడు ఇట్ రైజెస్ అనమాట అని చెప్తుంది క్లౌడ్. ఎందుకంటే సూర్యుడు ఎక్కడ ఉంటాడు, ఆకాశంలో కదా. మేఘాలు ఎక్కడ ఉంటాయి, ఆకాశం కింద. అంటే ఇప్పుడు మేఘాల పైన అంటే వెనకాల సూర్యుడు ఇలా ఎక్కుతూ రైజెస్ అనమాట. వెన్ ద మార్నింగ్ స్టార్ షైన్స్ డెడ్. వెన్ ద మార్నింగ్ స్టార్ షైన్స్ డెడ్, ఏం చేస్తుంది మార్నింగ్ స్టార్, ఇట్ బాగా విపరీతంగా ప్రకాశిస్తుంది అవునా. యాజ్ ఆన్ ద జాగ్ ఆఫ్ ఎ మౌంటైన్ క్రాగ్, యాజ్ ఆన్ ద జాగ్ ఆఫ్ ఎ మౌంటైన్ క్రాగ్. ఈ సూర్యుడు ఎలా ఉంటాడంటే ఎంత బాగా డిస్క్రైబ్ చేస్తున్నాడు పోయిట్. ఎలా ఉంటాడంటే ఒక మౌంటైన్, ఒక పర్వత శిఖరం ఉంటుంది కదా, ఆ శిఖరం మీద ఒక గోల్డెన్ ఈగల్ లాగా తన రెక్కలు ఇలా వీచుకొని అలా కూర్చుంటాడంట సూర్యుడు. అదే చెప్తున్నాడు అనమాట. యాజ్ ఆన్ ద జాగ్ ఆఫ్ ఎ మౌంటైన్ క్రాక్ విచ్ అన్ ఎర్త్ క్వేక్ రాక్స్ అండ్ స్వింగ్స్. అంటే భూమి కంపించినప్పుడు ఇలా భూమి ఇలా కంపిస్తుంది కదా, ఒక ఊయల ఊగినట్లు, ఒక ఊయల ఊగినట్లు అలా ఇలా అలా భూమి కంపిస్తుంది కదా, అలా తన రెక్కల్ని ఆడించుకుంటూ సూర్యుడు అలా ఒక పర్వత శిఖరం మీద అలా కూర్చున్నట్లు ఉంటాడంట. An eagle alert one moment may sit in the light of its golden wings. తన బంగారు రెక్కలతో ఒక గ్రద్దలాగా సూర్యుడు అలా ఒక పర్వత శిఖరం మీద కూర్చుని ఉంటాడంట. ఎంత బాగా డిస్క్రైబ్ చేశాడు చూడండి పోయిట్. అండ్ వెన్ సన్సెట్ మే బ్రీత్ ఫ్రమ్ ద lit sea beneath its ఆర్డర్స్ ఆఫ్ రెస్ట్ అండ్ ఆఫ్ లవ్. చూడండి, అండ్ వెన్ సన్సెట్ మే బ్రీత్, సూర్యుడు బాగా విపరీతంగా ప్రకాశించిన తర్వాత అవునా, మధ్యాహ్నం ఆ టైంకి వచ్చేటప్పటికి ఎక్కువగా చూడండి, ఇట్స్ ఆర్డర్స్ ఆఫ్ రెస్ట్ అండ్ ఆఫ్ లవ్, అంటే బాగా హీట్ ఎక్కువ అయిపోతుంది ఆ టైంలో అవునా, ఎండ ఎక్కువగా వచ్చేస్తుంది. అండ్ వెన్ సన్సెట్ మే బ్రీత్, ఇంకా సంధ్యా సమయంలో అంటే సూర్యాస్తమయ సమయంలో, ఫ్రమ్ ద lit sea beneath, చెప్తాం కదా మనము, సూర్యుడు అస్తమిస్తున్నాడు సముద్రం వెనకాల అని చెప్తాం కదా మనం, అలా ఇట్స్ ఆర్డర్స్ ఆఫ్ రెస్ట్ అండ్ ఆఫ్ లవ్, అంటే ఆ టైంలో సూర్యుడు అస్తమించే టైంలో నేను కూడా రెస్ట్ తీసుకుంటాను, ఐల్ టేక్ రెస్ట్ అండ్ ఆఫ్ లవ్ అండ్ ద క్రిమ్సన్ పాల్ ఆఫ్ యూ మే ఫాల్. ఆ సూర్యుడు అస్తమించేటప్పుడు ఎలా ఉంటాడంటే చూడండి, ఒక రెడ్ క్లాత్, డీప్ రెడ్ క్లాత్ ఎలా ఉంటుంది ఆ కలర్లో ఉంటాడు సూర్యుడు కదా ఆ టైంలో, బాగా ఎర్రగా. అండ్ ద క్రిమ్సన్ పాల్ ఆఫ్ యూ మే ఫాల్, అంటే సూర్యుడు ఉదయిస్తాడు. ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ హెవెన్ అబౌవ్, హెవెన్ ఇన్ ద స్కైస్, విత్ వింగ్స్ ఆఫ్ ఫోల్డెడ్ ఐ రెస్ట్ ఆన్ మైన్ ఎయిరీ నెస్ట్. ఇప్పుడు నేను కూడా ఇంకా సూర్యుడు అస్తమించాడు కదా, అలాగే నేను కూడా ఇప్పుడు ఐ టేక్ రెస్ట్ ఇన్ మై నెస్ట్ యాజ్ స్టిల్ యాజ్ ఎ బ్రూడింగ్ డవ్. అంటే ఒక బాతు రెక్కలు ఇలా ముడుచుకొని తన గుడ్ల మీద పొదిగి ఉంటుంది కదా, అలా కూర్చుంటుంది కదా,
రెక్కలు ఇలా మర్చుకొని నేను కూడా ఐ టేక్ రెస్ట్ లైక్ దట్. ఒక బ్రూడింగ్ డవ్ లాగా నేను రెస్ట్ తీసుకుంటాను అని చెప్తుంది ద క్లౌడ్. ఓకే, ఇది థర్డ్ స్టాంజా.